హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కస్టర్డ్ తయారు చేస్తున్నాం. తయారీ విధానం చూడండి. మన బయట కిరాణా షాప్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా దొరికిద్ది వెనిలా ఫ్లేవర్. ముందుగా మనం వేడి చేసి చల్లార్చిన మిల్క్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు కాగేలోపు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకోవాలి. షుగర్ 1/2 కప్ వేసుకోవాలండి. ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు మరి కొద్దిగా వేసుకోవచ్చు. 1/2 లీటర్ మిల్క్కి 1/2 కప్పు షుగర్. పంచదార కరిగే వరకు తిప్పుతూనే ఉండాలండి. పాలు బాగా మరిగించాలి. వాళ్ళని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కస్టర్డ్ పౌడర్ వెనిలాని బాగా కలుపుకొని వేసుకోవాలండి. ఇందులో గడ్డలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి. కొద్ది చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలంటే అడగట్టకూడదు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వాసన అనేది పోయేదాకా కొద్దిగా మరగనియాలి బాగా. తర్వాత రూమ్ హీట్లో పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 3 గంటలు. కూల్ అయిన తర్వాత బనానాస్, గ్రేప్స్, యాష్, మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ వేసుకొని, పోమగ్రానైట్ అన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. బాగుంటాయి. ఇలా చిక్కగా ఉండాలండి. మనం స్పూన్తో ఇట్లా చూసుకోవాలి చిక్కగా ఉందా లేదా అనేది. చిక్కగా ఉండాలి. షుగర్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఈ విధంగా చిక్కగా వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూల్ అయిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినాలి. కస్టర్డ్ పౌడర్ రూమ్ టెంపరేచర్ అయిన తర్వాత అండి ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసి అందులో కలుపుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మొత్తం చిన్న చిన్న పీసెస్, స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పోమగ్రానైట్ వేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాగా కూల్ అయిన తర్వాత తినాలి. బాగుంటుంది. తయారీ విధానం ఇంతేనండి. కస్టర్డ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత తినాలి. 2-3 గంటలు పెట్టాలండి. ఇంతే అండి, కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లోంచి తీసాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినడమే. బాగుందండి, కూల్గా బాగుంది.